వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడుతుందని జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బుచ్చెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఒంగోలులోని విష్ణుప్రియ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం లేనప్పటికీ కూటమి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటూ వైసీపీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు అంటూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు సంతోషంగా ఉంటే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆరోపించారు. జగన్ 2.0 ప్రభంజనం సృష్టించబోతుందంటూ అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ రీకాలింగ్ మేనిఫెస్టో పేరుతో పోస్టర్ను పార్టీ శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, జిల్లా సమన్వయకర్త బత్తుల బ్రహ్మానందరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మ, ఎంపీపీ నల్లమలుపు అంజమ్మ, రాష్ట్ర నాయకులు కనకారావు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, యనగంటి పిచ్చిరెడ్డి, దుంప చెంచిరెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావుతో పాటు 4 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.